ఫిజిక్స్‌లో ఐన్‌స్టీన్ తర్వాత మళ్ళీ అటువంటి పేరు సంపాదించిన పర్సన్ స్టీఫెన్ హాకింగ్. ఈయన 1942 జనవరి 8న జన్మించారు. యువకుడుగా ఉన్నప్పుడు స్టీఫెన్‌కి ఆమ్నియోట్రోఫిక్ లేటరల్ స్క్లెరోసిస్ అనే నాడి మండలానికి సంబంధించిన జబ్బు వచ్చింది. అది క్రమక్రమంగా బాడీ మొత్తం స్ప్రెడ్ అయింది. కొన్ని సంవత్సరాల తర్వాత అతడి శరీరం పూర్తిగా చచ్చుబడిపోయింది. కేవలం ఈయన దవడ ఒకవైపు మాత్రమే కదిలేది. దానికి అటాచ్ చేసిన ఒక డివైస్ సహాయంతో తను మాట్లాడేవారు. డాక్టర్ 2 సంవత్సరాల్లో చనిపోతారని చెప్పారు. కానీ స్టీఫెన్ మాత్రం 75 ఇయర్స్ వచ్చే వరకు వీల్ చైర్లోనే బతుకున్నారు. శరీరం మొత్తం చచ్చుపడిపోయినప్పుడు ఆయన మెదడు మాత్రం ఎంతో చురుగ్గా పనిచేయడం విశేషం. ఆ స్టేజ్లో బ్లాక్ హోల్కి సంబంధించిన అనేక అంశాలు థియరిటికల్ ఫిజిక్స్లో ఆయన పరిశోధించారు. శరీరం కదలని స్టేజ్లో ఆయన చేసిన పరిశోధనలు అతనికి ప్రపంచవ్యాప్తంగా పేరు తెచ్చిపెట్టాయి. హాకింగ్ రాయల్ సొసైటీ ఆఫ్ ఆర్ట్స్లో గౌరవ సభ్యుడిగా, పొలిటికల్ అకాడమీ ఆఫ్ సైన్స్లో జీవితకాలం మెంబర్గా ఉన్నారు. అమెరికాలో అత్యంత ప్రముఖమైన ప్రెసిడెన్షియల్ మెడల్ ఆఫ్ ఫ్రీడమ్ని కూడా అందుకున్నారు. బీబీసీ నివేదికలో 100 మంది అత్యంత గొప్ప బ్రిటిషర్స్ జాబితాలో ఈయన 25వ స్థానంలో నిలిచాడు. స్టీఫెన్ హాకింగ్ రాసిన ఏ బ్రీఫ్ హిస్టరీ ఆఫ్ టైమ్ అనే పుస్తకం ద బ్రిటిష్ సండే టైమ్స్లో బెస్ట్ సేలర్ లిస్ట్లో 237 వారాలు నిలిచి ఒక రికార్డు సృష్టించింది. ఈ పుస్తకం అమ్మకాలు గిన్నెస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో కూడా స్థానం సంపాదించాయి. కాలకథ అనే పేరుతో ఈ పుస్తకం తెలుగులో విడుదలైంది. విశ్వం పుట్టక గురించి చెప్పిన థియరీస్ మొత్తం ఫిజిక్స్నే మార్చివేశాయి. స్టీఫెన్ హాకింగ్ కదలేని స్టేజ్లో ఉన్నప్పుడు అతన్ని చూసుకోవడానికి 24/7 అతనితో ఎవరో ఒకరు ఉండాలి. అప్పుడు ఇండియాకు చెందిన అరుణ్ మేతాన్, విక్రమ్ కృష్ణ అనే 2 ఇంజనీర్స్ ఈ లొకేటర్ అనే ఒక కంప్యూటర్ ప్రోగ్రామ్ని కనిపెట్టారు. అయితే ఒక్క బటన్ నొక్కడం ద్వారా కర్సర్ పదాల దగ్గరికి వెళ్తుంది. అలా ఆయన ఎంచుకున్న పదాల ద్వారా ఆయన ఏం చెప్పాలనుకుంటున్నారో కంప్యూటర్ ద్వారా వినిపిస్తుంది. మెడిసిన్స్ తనకి క్యూర్ చేయలేదని, అతను టెక్నాలజీపై డిపెండ్ అయ్యాడని స్టీఫెన్ హాకింగ్ అందరికీ చెప్పాడు. ఆయన పర్సనల్ లైఫ్ విషయానికి వస్తే ఆయన జేన్ వైల్డ్ అనే ఆమెను ప్రేమించి వివాహం చేసుకున్నారు. 1995లో వీళ్ళిద్దరూ విడిపోయారు. ఆ తర్వాత స్టీఫెన్ వద్ద పనిచేస్తున్న నర్స్ ఎలెన్ అతన్ని పెళ్లి చేసుకుంది. 2006లో వీళ్ళిద్దరూ విడిపోయారు. స్టీఫెన్ హాకింగ్ కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో లుకేషియస్ ప్రొఫెసర్గా పనిచేశారు. స్టీఫెన్ హాకింగ్ టైం ట్రావెలింగ్ నిజమని నమ్మేవాడు. త్వరలో ప్రజలు నివసించడానికి వేరే గ్రహానికి వెళ్తారని హెచ్చరించేవారు. ఒక వ్యాపారవేత్త సహాయంతో స్టీఫెన్ హాకింగ్ జీరో గ్రావిటీలో సహితం వెళ్ళాడు. అప్పుడు ఆయన ఎంతో ఆనందించారు. ఆయన ముఖం చూస్తే అర్థమవుతుంది. స్పేస్లోకి వెళ్లాలని కూడా స్టీఫెన్ హాకింగ్ కలలు కన్నారు. కానీ అది కలగానే మిగిలిపోయింది. 2018 ఆయన 76 సంవత్సరాల్లో మరణించారు.